మనకిచ్చిన ఈ యొక్క మరొక దినమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, మనల్ని చూస్తుంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మీ లైఫ్ను, మీ జీవితాన్ని, మీ ప్రయాసాన్ని, మీరు చేస్తున్న ప్రార్థనలను, మీరు చదువుతున్న వాక్యములను దేవుడు చూస్తున్నాడు. కూర్చున్న మీరు, వింటున్న మీరు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్కరు మీ మనస్సును అటు ఇటు పోనీయకుండా దేవుని మాటలు వినండి. దేవుడు వినగల చెవులు మీకు ఇచ్చినాడు, గ్రహించే మనస్సు మీకు ఇచ్చినాడు, చూచే కనులను మీకు ఇచ్చినాడు. కొన్ని నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు మీ యొక్క జీవితమును పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. దేవుని మాటలు వింటే నీ జీవితము బాగవుతుంది. ఈరోజు మోసము చేసేవారు చాలా అయిపోయారు, అబద్ధాలు ఆడేవారు చాలామంది ఉన్నారు. మనతో మంచిగా ఉండి మోసం చేస్తుంటున్నారు, స్నేహితులుగా ఉండి మోసం చేస్తున్నారు. చాలామంది ప్రభును నమ్ముకొని కూడా మోసము చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, నా కుటుంబము త్వరగా బాగుండాలని మోసము చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. వారి కొరకు దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో మనం ఒక్కసారి ధ్యానిస్తాం. దేవుని వాక్యాన్ని చదువుదాం రండి. దేవుని యొక్క మాటలు, సామెతల గ్రంథము. సామెతలు సొలొమోను రాసినాడు. ఆయన జీవిత ప్రయాణములో ఈ లోకానికి ఏది అవసరం అన్నది ఆ కాలములోనే ఆయన రాయటానికి దేవుడు మంచి తెలివినిచ్చినాడు, ఆయనకు మంచి జ్ఞానమునిచ్చినాడు. రాబోయే దినాల్లో ఎలాగా ఈ మనుషులు ఉంటారు, ఈ ప్రజలు ఉంటారన్నది దేవుడు ఆయన ద్వారా రాపించినాడు. ఈ రాయించిన వాక్యమునే మనము ధ్యానిస్తున్నాము. ఈ ప్రకారంగా ఉంటే ఎలా ఉంటుంది, ఈ ప్రకారంగా ఉంటే ఎలా బ్రతుకుతాము అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. 14వ అధ్యాయము 11వ వచనమును 25వ వచనమును మనము చదువుదాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. ఒక మనిషిని చూస్తే ఒక కుటుంబము దీవించబడాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును అని అంటున్నాడు. నీతిమంతుల ఇల్లు కట్టబడును. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశోధన చేసుకో. నీ లైఫ్ ఎలా ఉన్నది? ఒక రోజుకు ఎంతమందిని మోసం చేస్తున్నావు? ఒక రోజుకు ఎంతమందితో అబద్ధాలు ఆడుతున్నావు? ఇది దేవునికి ఇష్టమైన పనా కాదా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుని నమ్మినవు, దేవుణ్ణి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా చేర్చుకున్నావు. నీ బ్రతుకు ఎలా ఉండాలా? నీ బ్రతుకు
నువ్వు నడుస్తున్న మార్గము ఎలాంటిది? నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? మోసగాడా? మాట ఇచ్చి తప్పేవాడా? అబద్ధములు ఆడవాడా? లేదు. సొలొమోనుతో ఎందుకు ఈ మాటలు రాయించాడంటే, ప్రజలు అక్రమంగా నడుస్తూ అబద్ధములు ఆడుతున్నారు. అబద్ధములు ఆడకూడదని దేవుడు ఈ మాటలు రాయించాడు. ఈరోజు నీవు మానుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇక చాలు, ఇంతవరకు నువ్వు అబద్ధములు ఆడింది. ఇక చాలు, ప్రజలను మోసము చేసింది. మోసగాడిగా నీకు పేరు పెట్టబడ్డది, అబద్ధికుడని నీకు పేరు పెట్టబడ్డది. చూడండి, చాలా స్థలాల్లో ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తాగుతూ డ్రింక్ చేస్తూ తిరుగుతూ ఉన్నవాడిని కుటుంబం ఏమంటుంది? వీడు తాగుబోతు. వానితో పాటు గ్రామస్తులు ఏమంటారు? వీడు తాగుబోతు. ఒకవేళ వాడు సత్యం చెప్పినా వాని మాట నమ్మేవాడు లేడు. ఎందుకు? వాడు తాగుబోతు. వాడు తాగుతాడు కాబట్టి వాని మాటకు విలువ లేదు. ఒక మాట, మంచి మాట మాట్లాడినా వాని మాటకు విలువ లేదు. కారణం ఏంటిది? వారు తాగుబోతు. నీతిమంతుడు మంచి మాట మాట్లాడితే, నిజాయితీగా మాట్లాడితే వాని మాటకు విలువ ఉంటుంది. అబద్ధము ఆడుతూ మోసము చేస్తున్నవాడు ఆడు మోసగాడు. వాని ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో వానికి తెలియదు. నాశనమైపోతారు. ఎందుకు? సమస్యల్లో ఇరుక్కపోతారు, ఉరివేసుకుంటారు, మరణిస్తారు. చాలామంది బాధలు అనుభవించలేక, జయించలేక చనిపోతారు. ఇలాంటి కుటుంబాలు దేవునికి ఇష్టమైన కుటుంబాలు కాదు. మోసము చేయక మార్చుకొని జీవితాన్ని, దేవుని మాటలు విని దేవుని యొద్దకు రా. నీ జీవిత చరిత్ర దేవుడు మారుస్తాడు. మంచి మాటలు నీకు తెలియజేస్తాడు. మంచి జ్ఞానము దేవుడిస్తాడు. ఆయన మాటకు ఒక్కసారి లోబడు. ఆయన మాటకు లోబడి నువ్వు నడిస్తే ఖచ్చితంగా మార్పు పొందుతావు. అప్పుల బాధతో భరించలేని స్థితి నువ్వు అనుభవిస్తున్నావు. మోసం చేస్తున్నావు. రేపిస్తా, ఎల్లుండిస్తా, నెలకిస్తా అని మోసం, అబద్ధము. ఆ అబద్ధము ఏమైపోతుందంటే నీకు విలువ లేకుండా చేస్తున్నది. అప్పుడు నువ్వు ఆలోచించు, నీ కుటుంబం ఏమవుతున్నది? విలువలేని జీవితం అయిపోతున్నది. విలువలేని పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావు. నీ లైఫ్ను మానుకో, నీ జీవితాన్ని మానుకో. నువ్వు మార్చుకుంటే నువ్వు బాగుపడతావు. వాక్యము ఎందుకు ఈ రీతిగా తెలియజేస్తుందంటే, ప్రతివాని హృదయాన్ని దేవుడు ఎరుగుతున్నాడు. ప్రతివాన్ని దేవుడు చూస్తున్నాడు. పరిస్థితులు తీర్మారైపోతున్నాయి. మీ ఈరోజు ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే పనిలో వర్ధిల్లటం లేదు. అబద్ధం, మోసం. నేను త్వరగా ఎదగాలని ఆశపడుతున్నావు. త్వరగా నేను ఈ రీతిగా ఉండాలని ఆశపడుతున్నావు. మోసము చేసి పెద్దగా అవటము అది అసాధ్యము. కష్టపడు. కష్టములో నీకు ఫలితం ఇస్తాడు దేవుడు. కష్టపడితే నీ జీవితాన్ని మారుస్తాడు. కష్టపడితే నీ బ్రతుకు మారుతుంది. దేవుడిచ్చింది 2 చేతులు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చిందంటే కష్టపడు. దానిలో నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు. ఒకనికి లోబడటం అవసరం లేదు. మోసము చేసడం అవసరం లేదు. మోసగాళ్ళని నీకు పేరు వచ్చిందా? నీకు విలువ లేదు సమాజంలో. మంచిదాన్ని, మంచి విలువ సంపాదించుకొని జీవిస్తే అది ఎంతో బాగుంటుంది. కానీ చెడును సంపాదించి మరణిస్తే నీ కుటుంబానికి ఎప్పుడూ అది దుఃఖమే. అలా ఉండకూడదంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూద్దాం. ఇదే సామెతలు 15వ అధ్యాయము
3వ వచనం 10వ వచనంలో చూస్తే ఇక్కడ అంటుండు, యెహోవా కన్నులు యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని చెడ్డవారిని మంచివారిని అవి చూచుచున్నవి అని అంటున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? మంచి ఏవి చెడు ఏవి అని కూడా దేవుడు చూస్తున్నాడు. యెహోవా కన్నులు ఎవరి మీద ఉంటున్నాయి? ప్రజలందరి మీద ఉంటున్నాయి. నీ మీద, నా మీద. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు మందిరములో ఎలా ఉంటున్నావు? నువ్వు పని చేసే స్థలాల్లో ఎలా ఉంటున్నావు? నువ్వు జాబ్ చేసే స్థలములో ఎలా ఉంటున్నావు? నువ్వు కష్టపడుతున్నప్పుడు ఎలా కష్టపడుతున్నావు అని దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, తప్పు చేసి దాచిపెడుతున్నావు, అబద్ధములాడి ఎంజాయ్గా బ్రతకాలనుకుంటున్నావు, మోసము చేసి ఎంజాయ్గా బ్రతకాలనుకుంటున్నావు. ఆ బ్రతుకు సమాజానికి మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డగా మార్చుకో, మానుకో ఆ పనుల నుండి. ఇక మోసము అద్దు. నీ జీవితాన్ని దేవునికి ఇయ్యు, దేవుడు నీ జీవితాన్ని కడతాడు. కష్టమే దాని నుండి బయటికి వచ్చడం. కానీ దేవుడు ఇంకొక మాట అంటున్నాడు 10వ వచనంలో. ఏమంటున్నాడంటే, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందురు. దేవుని గద్దింపుకు ఒకవేళ దేశించినట్టయితే నువ్వు మరణము నొందుతావు. దాన్ని విడిచటం నీకు కష్టమే, కానీ ఆయన గద్దిస్తున్నాడు. ఇక చాలు బిడ్డాన్ని, ఇక పాపం విడిచిపెట్టు, అబద్ధాలు విడిచిపెట్టు, మోసము చేసి విడిచిపెట్టు, రక్త సంబంధాలను మోసం చేయకు, నీ ఎదుటివాన్ని మోసం చేయకు, నువ్వు చేస్తున్న పనిలో మోసం చేయకు. నువ్వు జాబ్ చేస్తున్న వాడు నమ్మకంగా చేసిరా. అక్రమంగా సంపాదన నీకు అది హానికరంగా ఉంటుంది. ఆయన గద్దింపుకు లోబడు. పిల్లలు గద్దించినప్పుడు లోబడితేనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రి గద్దించటము కారణం ఏంటిదంటే వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలనే తల్లిదండ్రి పిల్లలను గద్దిస్తారు. విననివాడు జులాయిగా తిరుగుతుంటున్నాడు ఈరోజు. తల్లిదండ్రి మాట విననివాడు ఏమైపోతున్నాడంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుచున్నాడు. కానీ ఆయనకి సమాధానం లేదు. వాడుంటున్న స్థలంలో, వాడుంటున్న ఏరియాలో విలువ లేదు. ఎందుకంటే తల్లిదండ్రి మాట వినడు. వాడు మోసగాడైపోయాడు, పని దొంగ అయిపోయినాని విలువ లేదు. పనికి వస్తానన్నా తీసుకెళ్ళరు, ఎందుకంటే వాడు మోసగాడు. వస్తానని రాకుంటే మోసమే. నమ్మలేని స్థితిలో ఉంటున్నారు ప్రజలు. ఎందుకంటే గద్దింపుకు లోబడితే నువ్వు ప్రయోజకునిగా అవుతావు, లోబడకుంటే నీకు మరణ శిక్షనే. తినటానికి ఆహారం ఉండదు, వండటానికి నివాసం ఉండదు, చేసటానికి పని ఉండదు. ఎందుకు? నువ్వు మాట ఇంటలేవు కాబట్టి, నీ జీవితాన్ని మార్చుకుంటలేవు కాబట్టి. సంగమా, జాగ్రత్తగా వినండి. ఈరోజు నుండి నీ జీవితాలు మార్చుకోండి. ఈరోజు మీ కుటుంబాలు మార్చుకోండి. ఈరోజు మంచి అనుభవంలో జీవించండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్న ప్రతి మాట గ్రహించు. తాగుబోతులుగా ఉంటున్నావా? ఇంకెంతకాలము? నీకు విలువ లేదు. మంచి విలువ కావాలంటే దాన్ని మార్చుకో. మర్చిపోవడం కష్టం అనుకుంటున్నావా? ప్రాణం కంటే ఎక్కువ ఏది లేదో. నీ ప్రాణం బ్రతకాలి, కుటుంబానికి తోడుగా ఉండాలి, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. అప్పుడు సమాజం నిన్ను మెచ్చుకుంటుంది. నువ్వు మోసం చేసటము మానుకో. కుటుంబములో గొడవలు పెట్టడం మానుకో. నీ భార్యను తిట్టడం, భర్తను తిట్టడం మానుకో. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండు. ఆయన నిన్ను చూస్తున్నాడు.
ఎవరు చూస్తలేరని తిడుతున్నావా? ఎవరు చూస్తున్నారని, ఎవరు చూడటం లేదని నువ్వు కోపముతో ఉంటున్నావా? ఎవరు చూస్తలేరని తాగుతున్నావా? సిగరెట్ తాగుతున్నావా? బీడి తాగుతున్నావా? గుట్క తింటున్నావా? నువ్వు ఏ పని చేసినా నువ్వు ప్రజలను, నీ ఇంటి వారిని మోసం చేయొచ్చేమో కానీ, నీ తోబుట్టు వాడిని మోసం చేయొచ్చు కానీ, నీకుంటున్న సేవకుడిని మోసం చేయొచ్చేమో కానీ, సంఘ బిడ్డలు ఎదుట నువ్వు మోసం చేయొచ్చు కానీ, నిన్ను సృష్టించిన తండ్రి దగ్గర నువ్వు మోసము చేయలేవు. ఆయనను మోసము చేయలేవు నువ్వు. ఎందుకంటే ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. మంచి ఏవి, చెడు ఏవి అని చూస్తున్నాడు. నీ దగ్గర ఏది మంచిది ఉన్నదో దాన్ని తీసుకుంటున్నాడు, ఏది చెడు ఉన్నదో అది వదిలేస్తాడు దేవుడు. మరణమే నీకు, మరణ శిక్షనే. జాగ్రత్త ఉండు. ఈరోజు నుండి మానుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుడి వాక్యం చెప్తుంటున్నాడు, పరిశుద్ధ లేఖనం చెప్తున్నాడు. ఈ ఉదయకాలం నువ్వు లేచినావు, ఈరోజు నుండి నువ్వు మానుకుంటే, ఈరోజు నుండి ఒక తీర్మానం తీసుకుంటే, ఈరోజు నుండి ఒక మంచి మనస్సు గల వాడివైతే, ఈరోజు నుండి ఒక మార్పు పొందిన వ్యక్తిగా ఉంటే, నీ ముఖములో ఒక వెలుగు దేవుడిస్తాడు. హల్లెలూయా. ఒక మార్పు నీలో దేవుడిస్తున్నాడు. నువ్వు ప్రయత్నించు. ఇక ఈరోజు నుండి నేను తాగని నిర్ణయించుకో. ఈరోజు నుండి నేను మోసం చేయని నిర్ణయించుకో. ఈరోజు నుండి అబద్ధం ఆడని నిర్ణయించుకో. వాటన్నిటిని దేవుడు ఇష్టపడతలేడు. నువ్వు మంచి వ్యక్తిగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే నీ ఇల్లు కట్టుకుందుంటివి, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నువ్వు వర్ధిల్లుతావు. అలాగ నువ్వు జీవించాలి. ప్రభు చెప్తుంటున్నాడు, నువ్వు బ్రతుకుతున్నవా? నలుగురికి మంచితనంగా బ్రతుకో. నిన్నెంతోమంది ప్రేమించలేకపోతున్నారు. ఈరోజు ఎంతోమంది నిన్ను విలువగా చూడటం లేదు. కానీ నువ్వు మంచి బ్రతుకుతే నీకు విలువ వస్తుంది. నువ్వు అబద్ధం ఆడకుండా జీవిస్తే నేను నమ్ముతారు. నీ తాగుడు నుండి విడుదల పొందితే నీకు విలువనిస్తారు. నలుగుట్లో మాట్లాడే అట్టి కృపనిస్తారు. దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని ఆధారంగా తీసుకో, దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా నువ్వు ఒప్పుకో. యేసు ప్రభు నీ జీవితంలోనికి రాబోతున్నాడు. యేసు ప్రభు నీ కుటుంబమును నిన్ను మార్చబోతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని యొద్దకు రా, దేవుని మాటలు విను. ఈరోజు వింటున్నావు, నీ బ్రతుకు మార్చుకో. ఇట్టి కృప దేవుడు నీకు, సంఘమునకు, వింటున్న ప్రతి కుటుంబానికి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ వాక్కు సెలవిచ్చినావు. నువ్వు అందరినీ పరిశోధన చేస్తున్నావు, అందరి మీద నీ దృష్టి ఉంచుతున్నావు. మంచి ఏవి, చెడు ఏవి అని చూస్తున్నావు. గద్దింపునకు లోబడకుంటే వాడు మరణశిక్ష పొందుతాడన్నావు. ప్రభువా, ఈరోజు నుండి నీ బిడ్డలు మారుతున్నారు. ఈరోజు నుండి మార్పు పొందుతున్నారు. ఈరోజు నుండి తీర్మానం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని రక్షించండి, క్షమించండి ప్రభువా. ప్రతి పాపమును క్షమించండి, ప్రతి అక్రమమును క్షమించండి, ప్రతి అబద్ధమును క్షమించండి. నీ బిడ్డలుగా చేసుకొని ఈరోజు నుండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సంఘమంతటికి మీ తోడు, మీ కాపుదల దయచేయండి. వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి నమ్మకంగా జీవించే అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.